తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథుల. తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికిన మంచు మోహన్ బాబుకు ఇంటి పోరుతో తల బొప్పి కడుతోంది. బుధవారం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబును కలిసిన మంచు మనోజ్ కు పోలీసులు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది. మోహన్ బాబు విడుదల చేసిన ఆడియోలో జల్పల్లి నివాసం పూర్తిగా నా స్వార్జితం, మనోజ్ కు ఎటువంటి హక్కు లేదని స్పష్టం చేశారు. మోహన్ బాబు కూడా పోలీసులకు చేసిన ఫిర్యాదులో తాను 78 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, కొడుకు మనోజ్ ఆయన భార్య మౌనికతో ప్రాణహాని ఉందని చెప్పారు. జల్పల్లి నివాసానికి వెళ్లకూడదని సిపి సుధీర్ బాబు మనోజ్కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. తన బిడ్డ జల్పల్లి నివాసంలో ఉందని, మౌనిక తల్లిదండ్రులు చనిపోవడంతో తండ్రి మోహన్ బాబు ఇంట్లో ఉండాల్సి వచ్చిందన్నారు. విష్ణు మోహన్ బాబులతో గొడవ పడకూడదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కుటుంబ వివాదం, ఘర్షణల నేపథ్యంలో మోహన్ బాబు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణు రాచకొండ పోలీస్ కమిషనర్, జిల్లా అదనపు మెజిస్ట్రేట్ సుధీర్ బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జల్పల్లిలోని నివాసం దగ్గర జనం గుమ్మికూడొద్దని, మరోసారి గొడవలు జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయని సిపి హెచ్చరించారు. మరోవైపు జర్నలిస్టుపై దాడి విషయంలో సినీ నటు మోహన్ బాబుపై పహాడి షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆయనపై తొలుత బిఎన్ఎస్ 118 సెక్షన్ కింద కేసు నమోదైంది. తాజాగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కుటుంబ వివాదం, పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన దృష్ట్యా విచారణకు హాజరు కావాలని రాచకొండ సిపి సుధీర్ బాబు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కు మంగళవారం రాత్రి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనోజ్ బుధవారం మధ్యాహ్నం నేరేడ్మెట్లోని రాచకొండ సిపి కార్యాలయానికి వెళ్లారు. దాదాపు 2 గంటలకు పైగా అక్కడే ఉన్న మంచు మనోజ్ నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. కుటుంబ వివాదాలను శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదని, ఇరు వర్గాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సిపి సూచించారు. ఏడాది పాటు ఎలాంటి నేరాలకు పాల్పడినట్లు ₹1,00,000 పూచీకత్తును సిపికి సమర్పించారు. ఆ తర్వాత సాయంత్రం మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ఎదుట హాజరయ్యారు. వివాదంలో ఎలాంటి సమస్యలు సృష్టించొద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదని సుధీర్ బాబు స్పష్టం చేశారు. మరోవైపు పోలీసు విచారణ తర్వాత మనోజ్ నేరుగా జల్పల్లిలోని నివాసానికి వెళ్లారు. అప్పటికే విష్ణు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా బౌన్సర్లను పంపించేయాలంటూ ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒకరినొకరు కొట్టుకున్నంత పనిచేశారు. పోలీసుల వద్ద తలూపిన అన్నదమ్ములు జల్పల్లి నివాసంలో మళ్లీ గొడవ పడడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆస్తి కోసం అన్నదమ్ములు గొడవ పడుతున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అధిక రక్తపోటు సమస్యతో మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. గుండె కొట్టుకునే వేగం పెరగడంతో మోహన్ బాబును ఐసీయూలో చేర్చినట్లు తెలుస్తోంది. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఉర్రు తొలగించిన మోహన్ బాబు తోటి నటీనటులపై అప్పుడప్పుడు చేయి చేసుకునేవారు. మోహన్ బాబు అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ వణికిపోయేవారు. ఇండస్ట్రీలో ఎవరైనా అరాచక పనులు చేసినప్పుడు వచ్చే కామన్ డైలాగ్, నువ్వు మనిషివా మోహన్ బాబువా. ఇప్పుడు అలాంటి మోహన్ బాబు చచ్చిన పామయ్యాడు. మోహన్ బాబును మనోజ్ కొట్టినట్లు గత వారం రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. అయినా మోహన్ బాబుకు సానుభూతి కూడా పెద్దగా రాకపోవడానికి కారణం కూడా ఇదే.